ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 నియామకాల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. మరో 3 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను కోర్టులో నిలబెట్టి న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై స్పందించకపోతే గురువారం ఉదయం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. కేసును గురువారం ఉదయానికి కోర్టు వాయిదా వేసింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రక్రియపై విచారణ చేపట్టిన జస్టిస్ భట్టు దేవానంద్ ధర్మాసనం ఈ నెల 11న కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంపికై విధుల్లో ఉన్న అభ్యర్థులు సిట్ విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారిని కీలకమైన పోస్టుల నుండి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని కోర్టు ఈ నెల 11న ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. గ్రూప్ 1 2018 బ్యాచ్లో ఎంపికైన అభ్యర్థులు మిమ్మల్ని మేనేజ్ చేసేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు పరచకపోతే కోర్టుల్ని కూడా మేనేజ్ చేశారనే భావన ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉందని న్యాయమూర్తి భట్టు దేవానంద్ అడ్వకేట్ జనరల్పై సీరియస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులను తేలికగా తీసుకోవద్దు, ఒక వారం సమయం అడిగితే పరిశీలించేవాళ్లం, కానీ అసలు కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడాన్నే తీవ్ర నిర్లక్ష్యంగా భావిస్తున్నామని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న అధికారులను కీలక పోస్టుల్లోనే కొనసాగిస్తే వారు సిట్ విచారణను మేనేజ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే ప్రజలు కోర్టును కూడా మేనేజ్ చేశారని అనుకునే ప్రమాదం ఉంది అని న్యాయమూర్తి దేవానంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో వేడిగా వాడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా ఏజీ గారు, మీరు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించవచ్చు, కానీ ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు కాలేదో సీఎస్ స్వయంగా సమాధానం చెప్పాల్సిందే అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను నాన్ ఫోకల్ పోస్టులను మార్చాలని కోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వ నిబంధనల్లో ఫోకల్ లేదా నాన్ ఫోకల్ అనే పదాలకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్లే జాప్యం జరిగిందని ఏజీ వివరించారు. అయితే న్యాయమూర్తి ఈ వాదనలతో సంతృప్తి చెందలేదు. ఒకవేళ ప్రభుత్వం తక్షణమే తన ఆదేశాలపై స్పందించకపోతే సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని, అప్పుడు ఏజీ గారే దీనిపై ప్రాసిక్యూటర్గా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిణామంతో అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు గ్రూప్ 1 2018 బ్యాచ్లో ఎంపికైన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కోర్టుకు వివరించడం తన బాధ్యత అని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. అయితే ఏజీ చెబుతున్న విషయాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పుడు అమలు చేయకుండా వివరణలు కోరడం సరికాదని స్పష్టం చేశారు. దాంతో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల గురించి నిబంధనల్లో ఎక్కడా వెతకలేకపోయామని అధికారులు తనకు చెప్పారని ఏజీ వివరించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఒకవేళ ఆ నిబంధనలు నేనే చూపిస్తే మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులను సమర్థించవద్దని హెచ్చరిస్తూ ఫోకల్, నాన్ ఫోకల్కు అర్థం చెప్పే 1966 నాటి ప్రభుత్వ జీవోని తాను చూపిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరగవచ్చు, కానీ అది అగౌరవం కాదని ఏజీ వాదించడాన్ని న్యాయమూర్తి వారించారు. ఈ నెల 11న హైకోర్టు ఆదేశాలు అందినప్పటి నుండి 24వ తేదీ వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్ చెప్పాలని కోర్టు నిలదీసింది. ఈ కాలంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇతర ఆధారాలను కోర్టు ముందుంచాలని ఆదేశించారు. ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక కారణాలను హైకోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. క్షేత్రస్థాయిలో జరిగిన పురోగతిపై రికార్డులను కోరింది. ఇది ఉద్దేశపూర్వక జాప్యమేనని కోర్టు భావించింది. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఎన్నికల కమిషన్కు రాసిన లేఖ గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ బ్యాచ్లో ఉన్న అభ్యర్థులెవరినీ ఎన్నికల డ్యూటీలో ఉంచడానికి వీలు లేదని అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల కమిషన్కు లేఖ రాయడాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వీరిపై ఎందుకు మమకారం చూపిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం చేయూతనిస్తోంది అంటూ సీరియస్ అయ్యారు.